ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట 2. మీ రాశాధిపతి 2వ ఇంటాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు తృతీయంలోకి వెళ్ళారు. ఏళ్ళనాటి శని ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆరోగ్యం పోగొట్టుకున్నారు, ధనం పోగొట్టుకున్నారు, చాలా వరకు లాస్ అయ్యారు. జాబ్ టెన్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు బాగుంటుంది. మీకు 3లో ఉన్న శని జీవిత భాగస్వామితో మీకు సఖ్యత పెరుగుతుంది. అలాగే ఇంతవరకు ఉన్న గ్యాప్స్ అన్ని కొలిక్కిచ్చే అవకాశం ఉంది. ఇంట్లో సోదర సోదరీమణుల ద్వారా మీకు చక్కని రిలేషన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాతృ సౌఖ్యం దొరుకుతుంది. కొంచెం వారికి ఇబ్బందులు ఉన్నాయి, తల్లిదండ్రులకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ మీద డిపెండ్ అవ్వాలా అన్న ఆలోచన వారికి ఉంటుంది. మీరు ఆశనే చూస్తూ ఉంటారు, అంటే ఆశ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ మదర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మకర రాశి వాళ్ళకి దానికి సహకరించే అవకాశం మీకు కలగదు. ఇంట్లో బయట కలగదు కాబట్టి నిశ్శబ్దంగా ఉంటారు. నెక్స్ట్ బృహస్పతి గురించి మనం చెప్పుకున్నాము. వ్యయాధిపతి అలాగే తృతీయాధిపతి అయిన బృహస్పతి మీకు 6వ ఇంట్లో ఉంటాడు. చాలా శుభాలను కలగజేస్తాడు. 3 అంటే మీకు చెప్పాము, ఇప్పుడు శని ఇచ్చే ఫలితమే ఆయన ఇస్తున్నాడు. సౌఖ్యం బాగుంటుంది. సోదరవర్గంతో ప్రయాణాలలో అలసిపోతారు. ఉద్యోగ నిద్రతోటి కొంచెం నిద్ర కరిగే అవకాశం, రిస్క్ ఫేస్ చేసే అవకాశాలు, మధ్య మధ్యలో ఇబ్బందులు కలగజేస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆయన 5th హౌస్కు ఈ జూన్ మంత్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు 29/6 అంటే జూన్ మొత్తం చివరిలో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి కొంచెం శ్రమ పడాల్సిన అవసరం ఉంది. రవి బుధుడు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నాడు. అంటే మీకు వ్యయాధిపతి అలాగే తృతీయాధిపతి బృహస్పతి. ఇక్కడ కొన్ని మార్పులు వస్తాయి మరలా. ఎందుకంటే తన రవి మీకు 5వ ఇంట్లో ఉన్నారు, 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈయన వ్యయాధిపతి కూడా కాబట్టి 6, 8, 12 అధిపతులు చాలా శుభాన్ని కలగజేయాలి. ఒకరింట్లో ఒకరు ఉంటే కాబట్టి ఆ భావంతో 6లో ఉన్న బృహస్పతి కూడా మీకు కొంత కోఆపరేట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కుజుడు వచ్చేసి మీకు 8వ స్థానంలోకి వచ్చారు. ఒక 45 డేస్. ఈయన 6వ తేదీ వచ్చారు సింహరాశిలోకి. 45 డేస్ కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. కుజవత్ కేతు వైరాగ్యం కలుగుతుంది. అలాగే కుజునితో కలిసి ఉన్నాడు కాబట్టి 45 డేస్ కుజుడు కేతువులు కలిసి ఉంటారు కాబట్టి చక్కగా కొంత వైజ్ఞానిక రంగాలలో ప్రవేశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం వైరాగ్యం పెరిగే అవకాశం ఉంటుంది. కుజుడు కాబట్టి భూములు ఇలాంటి విషయాలలో కూడా వాల్యుబుల్గా మీకు అవి మంచి స్థాయికి రావడం, మంచి రేట్ రావడం, కొనటం, అమ్మటం, అన్నీ ఇంకో చోట ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటి పనులన్నీ బాగా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు శుక్రుడు వచ్చేసి 4వ ఇంట్లో ఉన్నాడు. ఈయన మీకు 5వ ఇంటాధిపతి అలాగే దశమాధిపతి. ఈయన చతుర్థంలో ఉండి మీ దశమ స్థానాన్ని, ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. తద్మూలకంగా మీకు కొంత ఇబ్బంది తొలుగుతుంది. కొంచెం లిటిల్ బిట్ హెల్ప్ అంతే. ఎందుకంటే చతుర్థంలో శుక్రుడు యోగించాడు, 4వ ఇంట్లో యోగించాడు. తద్మూలకంగా కొన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే విత్ యోగా, మెడిటేషన్, ఎనీ ఎక్సర్సైజ్తో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు మంచి జరిగే అవకాశాలు చాలా వరకు కల్పించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. గమనించగలరు. స్వస్తి.